తయారు విధానం చూపెడుతున్నా. శనగపప్పు, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తాండి. ఈ శనగపప్పు ఫస్ట్ వాటర్లో నానబెడతారు కదండి, అట్లా కానీ నేనేమో ఇట్లా వేస్తానండి. అప్పుడు పండు కింద పడుతూ ఉంటే పప్పు చాలండి. ఇలా కూడా వాటర్ వేయద్దండి. ఈ గోపిగడ్డ ఉప్పుతోటి 3 సార్లు కడిగానండి. ఇట్లా ఇట్లా కొంచెం ఆవాలు, ఇప్పుడు ఉల్లిగడ్డ, అందులో వేరుశనగపప్పు, కరివేపాకు, శనగపప్పు గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఈ గోపిగడ్డ వేసుకోవాలండి. సిమ్ములో పెట్టి ఇది మగ్గిస్తూ ఉండాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా దీన్ని ఇలాగే వదిలేద్దాం. ఇప్పుడు అండి ఇదే గోపిగడ్డ కొంచెం మా మన్మన్ల గురించి బజ్జీ ఇది ఏంటంటే పకోడీ చేయడానికి వేడి నీళ్ళలో వేసి తీసి పెట్టుకున్నానండి. ఇంత సైజు శనగపప్పు అండి, ఈ కప్పు శనగపప్పు అండి. ఇక ఇంత బియ్యం పిండి అండి. కొంచెం జీలకర్ర అండి. చెసలు అవుతుంది కదండి, అందుకనే వేయాలి. చిటికెడు ఇదే కూర ఇది కర్రీ చేస్తున్నాండి, ఇదేమో పకోడీ చేస్తున్నాండి. అందులో నుంచి తీసి ఇలా కలుపుకున్నాక ఎన్ని అలా ప్లేస్ ఇదేమో కర్రీ కదండి, ఇది దీని పని దీన్ని చేస్తూనే ఉందాము. కొంచెం కారం మనం కలుపుకుందామండి. ఇక ఇలా వేగుతూ ఉంది కదా, ఇది టెస్ట్ మంచిగా స్మెల్ పోయేదాకా వేసుకుందామండి. ఇప్పుడు కర్రీ అటు అవుతుంది, ఇటు బ్యాండ్ పెట్టుకుందామండి. తీసుకుందామండి ఒక చెంచాలు. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీన్ని పకోడేస్తున్నాను. ఇప్పుడు ఇగో పకోడా అండి, ఇలా వస్తుందండి. ఇప్పుడు మర్రేసుకోవాలండి. ఇక్కడ కర్రీ అవుతుందండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలండి. తయారైపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసానండి. పకోడీ ఇలా వచ్చిందండి. కర్రీ చేశానండి, గోపిగడ్డతోటి బజ్జీలు చేశానండి, పకోడీ చేశానండి. మీరు కూడా చేసుకొని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఒక దాంట్లో ఆదరించండి ప్లీజ్ ఫ్రెండ్స్.